మున్సిపల్ ఎక్స్ చైర్మన్గా ఉన్నాను. రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో ఉండి మా యొక్క సొంత ఆస్తిలో భాగస్థులైనటువంటి మా అన్నగారు, మా అక్క అందరూ భాగస్థులుగా సదరు బిల్డింగ్లో నేను అన్నదమ్ముల దగ్గర మరియు మా అక్క దగ్గర మొత్తం కొనడం జరిగింది. ఈ కొనేటప్పటికి ఈ యొక్క బిల్డింగ్లో కొంచెం ఎంక్రోచ్మెంట్ ఉంది. ఆ కాలంలో జడ్కా స్టాండ్ కింద ఎంక్రోచ్మెంట్ పెట్టినారు. కానీ ఆ ఎంక్రోచ్మెంట్లో సర్వేయర్లు కరెక్ట్గా చూపక ఈ ఎంక్రోచ్మెంట్ లేదు అనే ఉద్దేశంతో మేము కట్టడం జరిగింది. అమీన్ మెడికల్స్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. ఈ స్థాపించిన తర్వాత రాజకీయాల్లో మేము ఉండడం వలన ఈ రాజకీయాల్లో కొంతమందికి నాకు రాజకీయ విరుద్ధాలు ఏర్పడము, ఆ విరుద్ధాల్లో ఇతనికి ఏమేమి తప్పులు ఉన్నాయని చెప్పి ఎత్తి చూడడము, అది చూపించి ఆ రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేది తప్పవు. అటువంటి సమయాల్లో తెలుగుదేశంలో ఉన్నటువంటి సాగరెడ్డి అయితేనేమి, ఆ కాలంలో ఉన్నటువంటి ఇప్పుడైతే అతనికి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు ఇదే షాజహాన్ బాషా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనాడు సత్సంబంధాలు లేకపోవడము, అతను కూడా నా మీద ఈ ఎంక్రోచ్మెంట్ తొలగించాలని చెప్పి అతను పెట్టడము, అదేవిధంగా సాగరెడ్డి పెట్టడము, అదేవిధంగా శోభా పెట్టడము, ఈ విధంగా మాకు జరుగుతూ ఉన్నాయి. కానీ రాజకీయంగా మాకు పౌరుషము ఉండింది కాబట్టి మాకు కావాల్సిన వాళ్ళతో మేము కూడా రికమెండ్ చేసుకొని ఈ యొక్క బిల్డింగ్ను కొట్టనీయకుండా, డిమాలిష్ చేయనీయకుండా, ఎంక్రోచ్మెంట్ తొలగించకుండా దానికి అడ్డుపడుతూ వచ్చినాము. ఆ అడ్డుపడుతూ వస్తూ మా యొక్క బంధువులైనటువంటి పక్కన ఉన్నటువంటి మా పక్షమైతేనేమి, అప్పుడే మా అన్న అల్లుడు అప్పులైతేనేమి, వాళ్ళకు మాకు కూడా భాగంగా ఆస్తులు ఉండడము, ఈ ఆస్తుల్లో అతని తరఫున కూడా నేనే కోర్టుకు పోవడము, కోర్టులో పోయి రాజకీయాన్ని కొట్టడము, దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అడ్డుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనము ఒక 10 మందికి చెప్పేవాళ్ళు ఇతను నీతిపరుడా అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసిందే, మా భూముల కాడ పోయి లేఅవుట్ చేస్తూ ఉంటే ఆ లేఅవుట్లు కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ లేఅవుట్లు అయ్యా మేము స్వచ్ఛమైన లేఅవుట్ వేస్తాము, స్వచ్ఛంగా గవర్నమెంట్ ఇచ్చేస్తాము, 10 సంవత్సరాల నుండి మీరు లేఅవుట్లు వేయలేదు. ఒక మంత్రి రామచంద్రారెడ్డి అతని కాన్స్టిట్యూషన్ పంచాయతీగా మోసం చేశాడు. ఎమ్మెల్యే నవాజ్ బాషా అతని హాయిగా అతని మోసం చేశాడు. అతని ముందున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా కానీ లేఅవుట్ అనేది వేయలేదు. ఎల్పీ నంబర్ అనేది ఒకటి చూపించలేకపోయినారు 3 ఎమ్మెల్యేలు కూడా. అటువంటి సమయాల్లో నేను ఎల్పీ నంబర్ చూపిస్తాను, లేఅవుట్ నంబర్ వేసి ప్రజలకు మోసం లేకుండా చేస్తామంటే దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది, ఒక మంత్రిగా కూడా, ఒక ఎమ్మెల్యేగా కూడా. అదేవిధంగా మందుల షాపులో అయ్యా మీరు శానిటేషన్ అనేది మీరు సప్లై చేయకుండా సారాయి మాత్రం సప్లై చేస్తున్నారు. ఈ సారాయి సప్లైలో అదేనయ్యా శానిటేషన్ ఏది కాదు, ఆ శానిటేషనే సారాయి, ఆ సారాయి ఇచ్చేస్తాము, ఆ శానిటేషన్ ఇవ్వండి అని చెప్తే దానికి మెడికల్ స్టోర్ మీద వేడి చేయడము, అది డిఎంహెచ్ఓ దేశంలో ఎక్కడ జరగనంత విధంగా మీరు రావడము నా మీద చేయడం. కానీ దానికి ప్రతిఫలంగా ఈనాడు డిఎంహెచ్ఓ కానీ వాళ్ళు డిఏ కానీ ఇప్పుడు మీరు కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉన్నారు. కోర్టు చేసాము, ఆ కోర్టులో వచ్చిందో 50 లక్షల నష్టపరిహారాన్ని చేశాం. ఆ నష్టపరిహారం కట్టిస్తేనే మీకు ఇచ్చేస్తామంటాను. రాజకీయంగా ఈ పొద్దు మేము కూడా వచ్చినాం. ఇప్పుడు ఆ పార్టీ మారింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇది సమైక్య పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మా పవర్ కూడా అనేది ఉంది, కానీ అది చుట్టూ ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా కొంతమంది ఏమంటే ఫోటోలు పెట్టుకుంటారు. డిఎంహెచ్ఓ ఆ శ్రీహరి సిగ్గులేని వాడు, అతను రామచంద్రారెడ్డి ఫోటో పెట్టుకుని రామచంద్రారెడ్డికి మాలేసుకొని ఇట్లా దండం పెట్టి అతను ఉన్నాడు. రామచంద్రారెడ్డికి గవర్నమెంట్ పోయిందేటో అన్నట్టు వెంకటేశ్వర పక్కన ఫోటో పెట్టుకుని రామచంద్రారెడ్డి ఫోటో దిగేది వాడు డిఎంహెచ్ఓకి సంబంధం లేకపోయినా కూడా అసలు పీకం ఎందుకు వేస్తూ ఉంటారు?
షాపుకు బీగం ఎందుకు వేస్తూ ఉంటారు? నీకేమన్నా ఉంటే రాసుకోంబు వల్ల ఇచ్చేది. 1984లో స్టార్టింగ్ చేసింది మా తండ్రి పేరు పెట్టినారు కాబట్టి నా షాప్ నడుపుతున్నాం అంతే తప్ప లాభాల కోసం కాదు. కానీ రాజకీయ నాయకుల యొక్క ఒత్తాసు పైన అధికారులు ఎంతవరకు ఉన్నారంటే వారితో సహజీవనం చేసి వారిని కూడా రాజకీయ నాయకులు పంపమంటే వాళ్ళు కూడా పంపేలాంటి ఇటువంటి దరిద్రమైన ఉద్యోగస్తులు ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క R&B విషయంలో కూడా చూస్తే నేను ఒక మున్సిఫ్ కోర్టుకు పోయాను, మా వాడు సబ్ కోర్టుకు పోయాడు. మున్సిఫ్ కోర్టులో నేను వేసిందే పిటిషన్కు నాకు 109 అడుగులు, అంటే 2 అడుగుల లెక్కన నాకు 40 అడుగులు ఉంది. ఆ 42 అడుగులు లేకుండా 3 అడుగులు లెక్కన పెట్టుకుంటే 20 అడుగులు అవుతుంది. అతనికి 400 అడుగులు అవుతుంది. 400 అడుగులు ఎంక్రోచ్ చేసినటువంటి వ్యక్తికి ఇంజక్షన్ ఇస్తూ ఉంటారు, ఎక్స్పర్ట్ ఇంజక్షన్. అంటే ఉద్యోగస్తులు లంచాలు తీసుకుని వారికి లేకుంటే రాజకీయ ఒత్తిళ్లకు వంగి కోర్టుకు పోయి కోర్టులో వేసిందే వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ తొలగించాలని చెప్పి కోర్టు వేసిందే ఉద్యోగస్తులు ఆ కోర్టుకు పోకుండా అదే వచ్చిందో జీపీగా పనిచేసినటువంటి గవర్నమెంట్ లీడర్ అతను వాళ్ళను పిలంపించి కోర్టులో చెయ్యకుండా మాకు ఒక న్యాయము, అతనికి ఒక న్యాయం, మున్సిఫ్ కోర్టులో ఒక న్యాయము, సబ్ కోర్టులో ఒక న్యాయం. మున్సిఫ్ కోర్టులో 109 అడుగులు ఉండేటివి తీసేయండి, అదే వచ్చిందో సబ్ కోర్టులో వచ్చింది 400 అడుగులు ఉండేటివి వారికి ముట్టుతండి. 400 అడుగులు ఉన్నటువంటి వారికి మాత్రము ఇంజక్షన్ ఇవ్వడం. అంటే దీంట్లో కూడా ఉద్యోగస్తులు ఏ విధంగా నీచంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి గమనించాలి. దీనికంతా ప్రభుత్వం అన్నమాట. అదే వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రికమెండ్ చేయడము, అప్పుడు ఉన్నటువంటి మంత్రి రికమెండ్ చేయడము, ఆ రికమెండ్ చేసినటువంటి గవర్నమెంట్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళకు ఒత్తాసు పలకడము, ఆ ఒత్తాసు పలికి కోర్టులో వచ్చిందో కోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా అవకతవకలుగా పట్టించి చేస్తాను. అంటే నీకొక న్యాయం నాకు ఒక న్యాయం అనేది ఈ కోర్టుల ద్వారానే తెలుస్తావు. రేపు ఇదే విధంగా ఇప్పుడైతే నాకు రాజకీయంగా పలుకుబడి ఉంది, రాజకీయంగా నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు, అయినా కూడా రేపు రాజకీయాలకు మళ్ళీ నేను వ్యతిరేకమైనప్పుడు మళ్ళీ నా యొక్క బిల్డింగ్ను కొడతారనే ఉద్దేశంతో, నా యొక్క బిల్డింగ్ను నేను కడతా ఉన్నాననే ఉద్దేశంతో ఈ కట్టే బిల్డింగ్కు ఈనాడు R&B తరఫున కానీ నేషనల్ హైవే తరఫున కానీ ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇప్పుడే తెలిపి ఈ ఎంకరేజ్మెంట్ను మార్క్ చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. మార్క్ చేసి ఇచ్చినారు. సరే, మార్క్ చేసి ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారము దీన్ని మేము ఈ యొక్క ఎంకరేజ్మెంట్ను తొలగిస్తూ ఉన్నాము. ఇది తొలగించేదే కాకుండా మళ్ళీ దీన్ని ఎత్తుకుపోయి న్యాయస్థానంలో మనము కోర్టులో చేస్తూ ఉన్నాము. దీనికి పొద్దు నేను చేస్తూ ఉండే పని రేపు నిదర్శనం ఉంటుందనే ఉద్దేశంతో రాజకీయాలు మారచ్చు, నాయకులు రావచ్చు, నాయకులకు మాకు బాగుండొచ్చు, నాయకులకు మాకు బాగా లేకుండా పోవచ్చు. 10 మందికి చెప్పే వ్యక్తి వీడే ఎంకరేజ్మెంట్లో ఉన్నాడనే ఉద్దేశం లేకుండా ఈ పొద్దు తొలగిస్తూ ఉన్నాము. తొలగిస్తూ ఉండే ఫోటోలు కూడా మీకు చూపించాము. ఇంకోటి ఏమంటే అమీన్ మెడికల్స్ అనేది ఇది కోర్టులో జరుగుతూ ఉంది కాబట్టి ఇది పరువు నష్టం దావా నేను 50 లక్షలకు వేశాను కాబట్టి అది కోర్టులో ఉన్నది కాబట్టి దానికోసము ఈ ఫ్లోర్ మాత్రం పెట్టుకొని ఉన్నాము. ఇది కూడా రేపు 15 నెలల లోపల కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొని కమిషన్ అపాయింట్ చేసి ఇది కూడా తొలగిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా రేపు నా నిదర్శనం కోసము మీకందరికీ ప్రజలకు తెలిసేదానికి చెప్తా ఉన్నాను. కోర్టునే అవకతవకలు చేస్తున్నటువంటి అధికారులు కానీ, కోర్టునే అవకతవకలే కాకుండా వాళ్ళకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నటువంటి అధికారులను ఖచ్చితంగా మీరందరూ మేలుకోండి. కొంతమంది అధికారులు పూర్తి అధికారులు అని చెప్పడం లేదు, మీరందరూ మేలుకోండి. లేదంటే మీ జీవితంలో స్టిచెస్ పాస్ అవుతాయి. మీకు రాజకీయ నాయకుడు నేను ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. రాజకీయ నాయకుడు ఎవరు కాదు. ఇప్పుడు కమిషన్ విషయం వచ్చింది,
ఎమ్మెల్యే ఆ పొద్దు సపోర్ట్ చేశాడు, మంత్రి కూడా సపోర్ట్ చేశారు, ఆ పొద్దు సీఎం సపోర్ట్ చేశారు. కానీ ఈ పొద్దు కాళ్ళ దగ్గరికి వస్తున్నారు. కారణం ఏమైనా అంటే అవంతా పనికిరావు. కొన్ని దినాలు మీకు రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ నాయకులకు ఇది చేస్తారు, మొత్తాలు పలుకుతారు, అంతా చేస్తారు. మీరు మీ యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహించండి. రాజకీయ నాయకులు చెప్తే చెప్పండి, అయ్యా ఇది కాదు, ఇది తప్పు, అమ్మా ఇది కాదు, ఇది తప్పు, ఈ విధంగా చేస్తే మా ఉద్యోగాలు పోతాయనే ఉద్దేశంతో మీరు ప్రవర్తిస్తే మీకు ఈ ఊరు ఇంకో ఊరికి పోతారు. అంతేగాని ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు చూశారు సబ్ కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ అదే ఆర్డీఓ నా దగ్గరికి వచ్చి నా యొక్క ప్లాట్ను సీజ్ చేశారు. వెహికల్స్ నా భూమిలో నేను చేసుకుంటా ఉంటే నువ్వు సీజ్ చేసేది ఏముంది? కన్వర్షన్ ఫీజు కట్టాను, బెటర్మెంట్ ఛార్జ్ కట్టాను, డెవలప్మెంట్ ఛార్జ్ ఏమి కడతాను, అదేవిధంగా మీకు లేఅవుట్ ప్రకారం చేస్తాను అని. మీరు స్వచ్ఛమైన వాళ్ళు ఉంటే 10 ఏళ్లలో ఒక్క లేఅవుట్ చూపించండి మీ యొక్క జీవితంలో. అంటే ప్రజాధనాన్ని దోచుకున్నారు, ఇంత అంతా కాదు, కొన్ని కోట్లు, వేల కోట్లతో దోచుకున్నారు డిస్టిక్ మీద. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఇంకోరు అయితేనేమి, ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళు దీని మీద లేఅవుట్ల మీద పోరాటం చేస్తే చాలు ఇలా బతుకులంతా బయలుదేరవుతాయి. దాంట్లో వీళ్ళు కూడా భాగస్తులు ఉంటారు. ముందు వీళ్ళ హయాంలో వీళ్ళు కూడా చేసింటారు కాబట్టి వీళ్ళు కూడా దాని మీద సక్రమంగా పట్టించుకోవడం లేదు. ఇంకా లేఅవుట్లు జరుగుతూనే ఉన్నాయి, అనాథైన లేఅవుట్లు, ప్రజల సొత్తు దోచుకుంటూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా రేపు మనం రాజకీయాల్లో వేరే పార్టీకి మారినా అదే విధంగా చేసినా కూడా మా మీద కాకుండా కోర్టు కోసము నేను విలేకరుల సమక్షంలో ఇవంతా చేస్తా ఉన్నాను, ఇవంతా చూపిస్తా ఉన్నాను. రేపు ఇది నా నిదర్శనం అవుతుంది కాబట్టి ఇవన్నీ మీకు తెలియజేస్తూ